జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా రాహుల్ గాంధీ ఈయన గారు ప్రపంచంలోనే అతి గొప్పదైనటువంటి మన భారతదేశానికి లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత వాస్తవానికి మన దేశంలో ప్రధాన ప్రతిపక్ష నేత అంటే అదో పెద్ద హోదా అన్నమాట అదో పెద్ద పోర్ట్ఫోలియో కింద లెక్కేసుకోవచ్చు మన దేశంలో ప్రధాని హోమ్ మినిస్టర్ తర్వాత ఆ స్థాయి ఉండేటటువంటి నేతను ప్రధాన ప్రతిపక్ష నేత అని చెప్పేసి అంటారు ఇక ఈ ప్రధాన ప్రతిపక్ష నేతకు అనేక అధికారాలు ప్రత్యేక హక్కులు కూడా ఉంటాయి నిజానికి ఏ దేశానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నేత అయినా దేశం కోసం ఆ దేశ ప్రజల కోసం ఆ దేశ ప్రయోజనాల కోసం పాటుపడుతూ ఉంటారు ఆ దేశ ప్రజల కష్ట నష్టాలను తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడుతూ ఉంటారు కానీ మన దేశ ప్రధాన ప్రతిపక్ష నేత మాత్రం లేస్తే విదేశాలకు పోతాడు తుర్రమని పెట్టలాగా అర్థమవుతుందా అక్కడ మన దేశం గురించి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గురించి ఆర్ఎస్ఎస్ గురించి మన దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువుల గురించి పిచ్చివాడు వాయిగొచ్చా ఉంటాడు పోయినోడు ఊరికినే రాడు ఏదో ఒకటి పెంట వ్యాపారం చేసి వస్తాడు అనమాట అంతేకాకుండా భారతదేశంలో ప్రజాస్వామ్యం లేదని భారతదేశ ఎన్నికల్లో విదేశాల ప్రభుత్వాలు కూడా కలగజేసుకోవాలని చెప్పేసి ఆయా దేశాలను అడుక్కుంటూ ఉంటాడు కాదులే ఇప్పుడు నీ ఇంట్లో నీ ఇంటి వ్యవహారాల్లో వచ్చి ఎవడైనా ఏలు పెడితే మనం ఒప్పుకుంటామా మన దేశ ఎన్నికల్లో ఏంది ఒకడు చేలు పెట్టేది ఫస్ట్ నింది వచ్చేసి బ్యాలెట్ పేపరే తర్వాత ఈవీఎంలు తీసుకురావాలని చెప్పి అడిగింది ఎవరు తెలిసిన ఈ రాహుల్ గాంధీ వాళ్ళ ఆయనే ఎవరు ఆయన రాజీవ్ గాంధీ సరే ఈవీఎంలు తీసుకొచ్చారు బాగానే ఉండాలి ఇప్పుడేమో లేదు ఇప్పుడు ఆ ఈవీఎంలో ట్యాపరింగ్ చేస్తారు ట్యాపరింగ్ చేసి బీజేపీ వాళ్ళు గెలిచేస్తారని మాట్లాడతారు మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా గెలిచింది కర్ణాటకలో ఎట్లా గెలిచింది గెలిచిన చోట్ల కాదులే మీ చేతగాంతనాన్ని వాటి మీద రుద్దడం ఎందుకు అంటాలే ఇప్పుడు మళ్ళీ అది కాదంట ఓట్ చోరీ అంట అరే ఏమా కాదురా స్వామి ఇప్పుడు సరే నువ్వు చెప్పినట్టుగా ఈవీఎంలో ట్యాపరింగ్ చేస్తారు మళ్ళీ ఓట్లు దొంగిలించాల్సిన అవసరం ఉండాలి కనీసం నీకన్నా మాట్లాడేదానికి ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా క్లారిటీ లేకుండా ఎట్లా మారి రాజకీయాలు చేస్తారు అంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ ఎరుపుష్పాలా మీరు ఏమనుకుంటున్నారు నాకైతే అర్థం కావడంలే మన దేశ గౌరవాన్ని ప్రతిష్టను ఈయన గారు మంట కలుపుతాడు ఏడా విదేశాలకు పోయి నక్కకు నాగలోకానికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటాడు హిందువులను చులకం చేసి కారు కూతలు కోస్తూ ఉంటాడు అసలు రాహుల్ గాంధీ ప్రవర్తించే తీరు చూస్తూ ఉంటే ఆయన నిజంగా భారతీయుడేనా అన్న అనుమానం అయితే కలకమాందు ఆయన భారతీయుడేనంటారు ఎందుకో మీకు అనిపిస్తుందా సరే ఆనవాళ్ళు కానీ అట్లాంటి ఏమన్నా ఆ బిహేవియర్ ఆ పద్ధతులు ఏమన్నా ఆయన ఏమైనా కనబడుతున్నాయి మీకు మీరేమైనా గమనించినారా నాకైతే ఏం కనపడలేయా సహజంగా ఇలాంటి విషయాలపైన మన దేశ ప్రజలకు అవగాహన తక్కువగా ఉండడంతో ఈ రాహుల్ గాంధీ తన ఇష్టం వచ్చినట్టు చెలరైపోతాడు భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తాడు ఎవడైనా దేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటారు వీళ్ళు దేశం నాశనం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నారు ఎందుకంటే ఇది శవ రాజకీయాలు చేయాలా రాబందు రాజకీయాలు చేయాలా దేశం సంకనాకి పోతే ప్రజలు అడుక్కు తింటామంటే బంగ్లాదేశ్ వాళ్ళ మాదిరి పాకిస్తాన్ వాళ్ళ మాదిరిగా అర్థమవుతుందా అప్పుడు వీళ్ళు వచ్చి చూసినావా వాళ్ళు వచ్చి దేశాన్ని నాశనం చేసేసినారు మేము ఇప్పుడు మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొచ్చాం అని చెప్పి మాట్లాడతారు వీళ్ళు గతంలో దశాబ్దాల పాటు మన దేశాన్ని పరిపాలించారు ఏమంతా పీకట్లు కట్టారు వీళ్ళు మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చింది చైనాకు స్వాతంత్రం వాళ్ళు మనల్ని మించిపోయినారు అభివృద్ధిలో వీళ్ళేమో వాళ్ళకు ఇంకా దాసోహం అంట వాళ్ళ కింద పడి బతుకుతా ఉన్నారు వీళ్ళు వాళ్ళ దెబ్బకు భయపడిపోయి వీళ్ళేది మన దేశాన్ని డెవలప్ చేసేదా సరే ఈ రాహుల్ గాంధీ ఓట్ చోరీ అని ఓట్ అధికార యాత్ర అంట 16 రోజుల పాటు బీహార్లో 1300 కిలోమీటర్ల పాటు యాత్ర అయితే చేసినాడు కానీ బీహార్ ప్రజల నుంచి పెద్దగా స్పందన అయితే రాకపోవడంతో ఆ దిగులుతో మాదక ద్రవ్యాల సామ్రాజ్యాలైనటువంటి లాటిన్ అమెరికా దేశాల పర్యటనలకు అయితే వెళ్ళిపోయినాడు చూడండి ఇక 2 వారాల తర్వాత మొన్ననే ఈ యువనేత రాహుల్ గాంధీ భారత్లో తన లేత పాదాలతో అడుగుపెట్టాడు ఎందుకంటే ఆయన యువనేత కదా అందుకని అట్టన్యాలే సరిగ్గా ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాతో మాట్లాడుతా నరేంద్ర మోడీ నాకు ఒక గొప్ప మిత్రుడు ఆయన ఆధ్వర్యంలో భారతదేశం వేగంగా దూసుకుపోతుంది ఆయన భారతదేశ ప్రజల కలలను సాకారం చేస్తున్నాడు ఈ క్రమంలో మొన్ననే నేను నా మిత్రుడు ప్రధాని మోడీతో మాట్లాడినా ఆయన రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేయనని చెప్పేసి నా హామీ ఇచ్చాడని చెప్పి మాట్లాడినాడు చూడండి ఈడు ఒక డెకాయిట్ 24వ రాజు పులికేసి గారు
అందుకు కొంత సమయం కావాలని చెప్పేసి మోడీ అడిగినాడు. అందుకే నేను కూడా మోడీ గారికి కొంత సమయం ఇచ్చినాను, త్వరలోనే భారత రష్యా నుంచి ఈ ముడి చమురు కొనుగోలు నిలిపేస్తాదని చెప్పేసి పిచ్చివాగుడంతా కూడా వాగినాడు. అదంతా అబద్ధం అని చెప్పేసి చిన్నపిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఏది దిమాగుండే వాళ్ళు ఎవరైనా కూడా. కానీ విషయం తెలుసా, ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళంతా ఈ సూడో సెక్యులర్లు, ఈ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇట్లా డొనాల్డ్ ట్రంప్ ఇట్లా మాట్లాడినాడు, అదన్నాడు ఇదన్నాడు, డొనాల్డ్ ట్రంప్కు మోడీ భయపడిపోతాడు, ఏంది ఇదంతా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం. అరే కనీసం మీరు అధికారంలో ఉన్నప్పుడు పాకిస్తాన్నే మీరేం చేయలేకపోయినారు, పాకిస్తాన్నే మీరు కట్టడి చేయలేకపోయినారు, వాళ్ళని బెదిరించలేకపోయినారు, వాళ్ళని మీరు భయపెట్టలేకపోయినారు. మీరు అసలు మాట్లాడతారా? అమెరికా దాకా ఎందుకు, పక్కనుండే సరిహద్దు దేశాలు వీళ్ళనే మీరు ఏం చేయలేకపోయినారు? మీరేందో మాట్లాడేది? చైనా గులాంగిరి చేశారు, పక్క దేశాలను హీరోలు చేశారు, సరిహద్దు దేశాలను. మీకు మాట్లాడేదానికి అసలు అర్హత ఉండదు ఏంటన్నా? కాదు, ఏంది మోడీ భయపడినాడా? మరి అమ్మా మోడీ భయపడతాడా అని చెప్పేసి దేశంలో ఒక సర్వే పెట్టండి రా స్వామి, మీరేను రిజల్ట్ ఏమొచ్చదో మీరన్నా చూద్దురు. మోడీ భయపడతాడా, మోడీ భయపడేవాడేనా అని చెప్పేసి ఏం మాట్లాడతారు? కానీ 2 వారాల పాటు లాటిన్ అమెరికాలో ఎంజాయ్ చేసి 2 రోజుల క్రితం భారత్కు వచ్చిన ఈ బుడిబుడి అడుగుల బుజ్జిబాబు ఎవరో మన యువనేత రాహుల్ గాంధీ మాత్రం ఒక దిక్కుమాలినటువంటి ఒక ట్వీట్ చేశాడు. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని మోడీ భయపడుతున్నాడు ఏమే అని చెప్పేసి ఈ ట్వీట్లో ఒక 5 క్వశ్చన్లు వేశాడు. సంధించాడు బాణాలు, మామూలు కాదు, సంధించినాడు. అట్నే రష్యా చమురును భారత్ కొనుగోలు చేయకూడదని చెప్పేసి ట్రంప్ నిర్ణయించడానికి భారత్ అనుమతిస్తుందా? చూడండి, నేను చెప్పలా, బుద్ధి లేని వాళ్ళే ఇవన్నీ ట్రంప్ మాటలు నమ్ముతారనే. చూడండి కావాలంటే మీరే. ఇకపోతే పదే తిరస్కరణలు ఎదిరినప్పటికీ అభినందన సందేశాలు పంపడం ఎందుకు? ఇకపోతే ఆర్థిక మంత్రి అమెరికా పర్యటనను ఎందుకు రద్దు చేసుకున్నాడు? ఇక ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేఖ్లో సోమవారం గాజా శాంతి సమిట్ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ ఎందుకు హాజరు కాలేదు? ఇకపోతే ఆపరేషన్ సింధూర్ గురించి ట్రంప్ పదే చేస్తున్నటువంటి ప్రకటనలను ఎందుకు విభేదించడం లేదంటూ ఓ 5 దిక్కుమాలినటువంటి ప్రశ్నలు అయితే సంధించాడు. ఎవరో మన 56 ఏళ్ల యువనేత. బలంగా స్క్రిప్ట్ ప్రిపేర్ ఇచ్చినాడు, ఎవడో రాయించాడో తీసుకొచ్చి ఏడా పెట్టాడు. అసలు అదన్నా ఈయన పోస్ట్ చేశాడా, పక్కనోడు పోస్ట్ చేసి ఉంటాడో వాళ్ళకే తెలియాల. సరే, ఈయన గారు వేసినటువంటి ఈ ప్రశ్నల మూలంగా ప్రధాని మోడీ గారు ఎరకాటంలో పడతారని చెప్పేసి ఈ రాహుల్ గాంధీ తెగ ఆశపడిపోయినాడు. అబ్బా ఏం లేదులే, నేను క్వశ్చన్ సంధించేసినాను, అష్టదిగ్బంధనం చేసేసినాను, ఇంకా ఊపిరి తిప్పుకోలేడు నరేంద్ర మోడీ, ఈ దెబ్బతో అయిపోయింది నరేంద్ర మోడీ పని అని చెప్పేసి అనుకున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, ఒక వర్గం మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ రాహుల్ గాంధీ వేసినటువంటి 5 ప్రశ్నలకు విశేషమైనటువంటి పబ్లిసిటీని కల్పించారు. అబ్బా మా ఓడు మామూలు మేధావి కాదు, దెబ్బకు అసలు నోట్లోంచి బొస్స రావడం లేదు బీజేపీ వాళ్ళకు ఈయన అడిగిన క్వశ్చన్లకు అని చెప్పేసి వాళ్ళకి అసలు గుడ్డ నిలబడలా ఒలి మీద. కానీ రాహుల్ గాంధీ నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్కు భయపడుతున్నాడు అన్న మాటలకు ఏకంగా అమెరికా నుంచే సరైన సమాధానం అయితే వచ్చింది. అమెరికన్ ప్రఖ్యాత సింగర్ అయినటువంటి మేరీ మిల్బెన్ రాహుల్ గాంధీకు చెప్పాలంటే దవడ పగిలేటటువంటి సమాధానం ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె రాహుల్ గాంధీకి ట్వీట్ చేస్తా, నాయనా మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు భారత ప్రధాని నరేంద్ర మోడీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భయపడుతున్నాడని చెప్పేసి నువ్వు ట్వీట్ చేసావు. దీన్ని బట్టే నీ మానసిక పరిస్థితి ఏందో అర్థమైపోతుంది. కానీ నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్కు భయపడ్డాలే. మోడీ గారు వ్యూహాత్మక మౌనం అయితే పాటిస్తున్నాడు. అర్థమవుతుందా? దేశ ప్రయోజనాల కోసం మోడీ గారు అన్ని అవమానాలను భరిస్తున్నారు, సంయమనం పాటిస్తున్నారు. నాయనా రాహుల్ గాంధీ, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోడీకి ట్రంప్ అంటే భయంలే, ఆయనకు దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాత్మక దౌత్య నీతి పైన పూర్తి అవగాహన అయితే ఉండాలి. ఒక దేశాధినేతగా ట్రంప్ ఎలాగైతే అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారో మోడీ కూడా భారతదేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత అయితే ఇస్తారు. అందుకు నేను నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా. ఈ తరహా నాయకత్వం మీకు అర్థమవుతుందని చెప్పేసి నేనైతే అనుకోవడంలే. ఎందుకంటే భారత ప్రధాని అయ్యేటటువంటి పటిమ మీకు లేదని చెప్పేసి ఆమె ఘాటుగా విమర్శించింది. రాహుల్ గాంధీకి చెప్పాలంటే దవడ పగిలేటట్టు సమాధానం ఇచ్చింది. ఇక ఈ అమెరికన్ సింగర్ అయినటువంటి మేరీ మిల్బెన్ అమెరికాలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి సింగర్ కావడంతో ఇప్పుడు ఆమె రాహుల్ గాంధీకి ఇచ్చినటువంటి ఈ కౌంటర్ ట్వీట్తో అమెరికాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. మామూలుగా కాదు, అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ వార్తకు అధిక ప్రాధాన్యత అయితే కల్పిస్తుందన్నమాట. దీంతో రాహుల్ గాంధీకు అమెరికాలో ఉన్నటువంటి కాస్త పరువు కూడా పోయినట్టు అయిపోయిందనమాట. ఇక రాహుల్ గాంధీ చెప్పాలంటే ఆటలో అట్టిపండు మాదిరా వెర్రి వెంగలప్ప అయిపోయినాడు. అది విషయం. అవసరమా గీ కొట్టించుకోవడం? మనోళ్ళు ఎవరన్నా మాట్లాడంటే వాడు బీజేపీ ఒడిగిన, వాడు ఆర్ఎస్ఎస్ ఒడిగిన, వాడు ఈడందరు. ఇప్పుడు ఆమె ఆర్ఎస్ఎస్ బీజేపీనా? చూడండి
అంటే నరేంద్ర మోడీ గారు వరల్డ్ లీడర్. ఆయన్ని ఎవరన్నా అవమానిస్తే భారతీయులు కాదు, ప్రపంచంలో ఏ దేశం నుంచైనా కూడా ఇలాంటి సమాధానాలే వచ్చాయి, మామూలుగా ఉండవు. చెవులు మూసిపెట్టుకోవాలి, మళ్ళీ అర్థమవుతుందా? కాబట్టి మనం ఏం మాట్లాడాలా, ఏం మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసి మాట్లాడితే మన పరువు మర్యాద మన దగ్గరే ఉంటాయి. లేకపోతే తీసుకుని అదే మురుగుంట్లో కలిపి దొబ్బుతారు వాళ్ళు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.